హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు 7.1 డాల్బీ డిటిఎస్ యాంప్లిఫైర్ విత్ ఫుల్ ప్యాకేజ్. ఇది ఫుల్ సెట్, స్పీకర్ సెట్. ఈ 7.1 ఫుల్ సెట్ వచ్చి దీంట్లో జేబీఎల్ 12 ఇంచెస్ విత్ జంబో సబ్బూఫర్. ఇది హెవీ ఉంటుంది సబ్బూఫర్, ఇంపోర్టెడ్ మోడల్. ఈ సబ్బూఫర్ అయితే ఇస్తాను. అప్రాక్స్ 30 kgs వస్తుంది నెట్ వెయిట్. అండ్ ఫ్రంట్కి వచ్చి టవర్ స్పీకర్స్, 6 ఇంచెస్ స్పీకర్స్. ఇవి కాపర్ పేపర్ ఉంటుంది. అండ్ ట్విటర్ వచ్చి జిప్ కంపెనీ. ఈ జిప్ కంపెనీ ఇది ట్విటర్. ఈ థియేటర్కి కాను నేను జిప్ ఇది జిప్ క్రాస్ ఓవర్ యూజ్ చేశాను. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చిల్లింగ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఎక్కడ నాయిస్ కానీ ఎలాంటివి ఉండదు. క్లారిటీగా ఉంటుంది. మ్యూజిక్ తగ్గట్టు ఉంటుంది. అండ్ సెంటర్ బాక్సెస్ హెవీ. ఇది 6 ఇంచెస్ సూపర్. ఇది 6 ఇంచెస్. అండ్ థియేటర్ నార్మల్ థియేటర్. ఇది పైజో థియేటర్. ఈ జిప్ థియేటర్ ఏంటంటే మ్యాగ్నెట్ థియేటర్ ఉంటుంది. మ్యాగ్నెట్ ఉంటుంది, హెవీ మ్యాగ్నెట్. ఇది వచ్చి సరౌండ్ బాక్సెస్. ఇది మొత్తం 4 వస్తాయి. 7.1 కదా. రెండు ఛానల్ వచ్చి సరౌండ్కి, ఈ 2 వచ్చి రియర్ సరౌండ్కి. ఇవి 8 ఇంచెస్ ఊఫరు. దీనికి సైడ్ ఏంటంటే నీకు సైడ్ ఉంటుంది, కొంచెం చిల్లింగ్ ఎక్కువ ఉంటుంది కదా మీకు. థియేటర్ చిల్లింగ్ మనకి చెవులకి దగ్గరగా ఉండడం వల్ల చిల్లింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనం సైడ్కి ఇస్తాం. ఇది థియేటర్ సైడ్ ఉంటుంది. స్ట్రైట్గా మీకు ఊఫర్ సౌండ్ వస్తుంది. ప్రతిదానికి ఎయిర్ హోల్ కూడా ఉంటుంది. ఈ టవర్ బాక్సెస్కి, జంబో ఊఫర్కి మీకు పాలీఫిల్ ఉంటుంది. మొత్తం సెంటర్ బాక్స్కి కూడా పాలీఫిల్ ఉంటుంది. మొత్తం బాక్స్ మొత్తం పాలీఫిల్తో ఫిల్ చేసి ఉంటాము. దానివల్ల ఏంటంటే మీకు రీసౌండ్ కానీ వైబ్రేషన్స్ ఇలాంటివన్నీ కంప్రెస్ అయిపోతుంది. ఆడియో పర్ఫెక్ట్గా వస్తుంది. క్లియర్ టు క్లియర్, పిచ్ టు పిచ్, పిన్ డ్రాప్ సైలెంట్తో కరెక్ట్గా వస్తుంది. ఎక్కడ మ్యూజిక్ ఉంటే అక్కడ డివైడింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతిదాని ఒక వాటేజ్ వచ్చి 200 వాట్. ఇది మ్యాక్సిమం వాటేజ్. ఇది దీనికి 200 వాట్. టవర్ బాక్స్ 200 వాట్. దీనికి వచ్చి 200 వాట్. అండ్ సబ్ ఊఫర్ వచ్చి 600 వాట్. ఇది హెవీగా ఉంటుంది. మనము జేబీఎల్ 300 వాట్ 1300 వాట్ యూజ్ చేసాము. దీనికి 300 వాట్ ఆర్ఎంఎస్ ఉంటుంది. మీకు పర్ఫెక్ట్ 50 హెడ్స్ టు 100 హెడ్స్ కరెక్ట్గా రన్ అవుతుంది ఇది. అండ్ ఇది దీని యొక్క రిమోట్. ఇది ఇంకా ఆఫ్ చేసుకొని మొత్తం ఎలాంటి ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఇది యాంప్ ఫ్రంట్ ప్యానల్. ఇది గ్లాసీ ప్యానల్ ఉంటుంది. ఎల్ఈడి డిస్ప్లే, లైఫ్ లాంగ్ వర్క్ అవుతుంది. ఇది ఎల్ఈడి డిస్ప్లే. ఇవి మెటల్ నాబ్స్ వస్తాయి, స్టీల్ నాబ్స్. ఇక ఆప్టికల్ కోయాక్సల్ 1, కోయాక్సల్ 2. దీంట్లో ఇన్పుట్ సెక్షన్. ఇది ఇన్పుట్ మోడ్ సెలెక్షన్ నాబ్. ఇది కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, ఆప్టికల్ 1, ఏఆర్సి అంటే మీకు ప్రజెంట్ దీంట్లో హెచ్డిఎంఐ అయితే హెచ్డిఎంఐ ఆప్షన్స్ అయితే ఇవ్వటం లేదు. కానీ ఫ్యూచర్లో అప్గ్రేడబుల్గా ఇప్పుడే మనం ఇచ్చేసాము. ఫ్యూచర్లో మేబీ ఒక 6 months, ఈ 2021 ఇయర్లోనే రావచ్చు హెచ్డిఎంఐ ఆప్షన్. HDMI 1, 2, 3, SD కార్డ్ ఇన్పుట్, USB, ట్యూనర్, బ్లూటూత్, AUX1, AUX2, AC3 ఇన్పుట్ అంటే 5.1 ఇన్పుట్. ఇది కోయాక్సల్ 1, కోయాక్సల్ 2. ఇవైతే మనం దీంట్లో ఇవ్వడం అవుతుంది.
బ్లూటూత్ మీకు బ్లూటూత్ నుంచి ఏది ఆక్స్ ఇన్పుట్స్ ఏ ఇన్పుట్స్ అయినా తీసుకున్నా కానీ ప్రతి ఇన్పుట్ మీకు అవుట్పుట్ 2.1 సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే టవర్స్ సబ్ 5.1 ఓన్లీ 5 స్పీకర్స్ సబ్ 7.1 మొత్తం ఆల్ ఏవైతే 7 స్పీకర్లు ఉన్నాయి ఒక సబ్ ఊఫర్ మొత్తం అన్నీ రన్ అవుతుంది. ఇది అవుట్పుట్ సెలెక్షన్. ఇది వచ్చి బేస్ కంట్రోలింగ్. ఇది మీకు డెప్త్ డెప్త్ ఉంటుంది. మీకు ప్రతి దాంట్లో డెప్త్ రావాలి, బేస్ పంచ్ రావాలనుకునే దానికి ఈ బేస్ పెంచుకోవాలి అనమాట. దీనికి ఒక 3 to 5 పెట్టుకుంటే సరిపోద్ది, ఎక్సలెంట్గా వస్తుంది. మీకు రూమ్ మరీ హెవీగా ఉందంటే పెంచుకోవాలి. మీ రూమ్ సైజ్ చిన్నగా ఉందంటే ఒక 3 to 5 పెట్టుకుంటే సరిపోతుంది. హెవీగా మీకు డెప్త్ అయితే ఉంటుంది. ఇక రిమోట్లో కూడా ఈ లైన్ అంతా మొత్తం ఇన్పుట్ సెక్షన్. ఈ లైన్ అంతా ఇన్పుట్ సెక్షన్. ఇది వచ్చి P1 P2. ఇది 4D అనమాట. 4D ఏంటంటే 3D లాగా 4D. ఇది పెద్దగా యూజ్ అవ్వదు మనకి. ఇది ఆఫ్లో పెట్టుకోండి. P1 మనకి యూజ్ అవుతుంది. P1 P2 దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. మీకు యాంప్ దగ్గరికి తీసుకువెళ్తాను, మీకు మొత్తం చూపిస్తాను. ముందుగా డెమో చూపిస్తాను, తర్వాత ఆప్షన్స్ అన్నీ వివరంగా చూపిస్తాను. నేను ఇప్పుడు ఆప్టికల్ కనెక్షన్ చేస్తున్నాను. నేనైతే LG టీవీ అయితే యూజ్ చేస్తున్నాను. ఎక్సలెంట్ ఉంటుంది. మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, టెస్టింగ్ ఆప్షన్. ఇది ప్రతి స్పీకర్ టెస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్, రైట్, సరౌండ్ రైట్, సెంటరు, సబ్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్. అంటే మనం కరెక్ట్గా పొజిషన్ సెట్ చేసుకున్నాం లేదా, లేకపోతే వైరింగ్ ఏమన్నా మనము మారిపోయిందా, బ్యాక్ సైడ్ ఇన్పుట్ ఏమైనా వైరింగ్ మారిపోయిందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ప్రతి స్పీకర్ మనం పొజిషన్ పెట్టుకునే తర్వాత ఇంట్లో చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ప్రతి ఇండివిజువల్ స్పీకర్స్ కూడా చూపించవచ్చు. ఈ SM బటన్ నొక్కారంటే, SM అని ఉంది కదా, ఇక్కడ SM బటన్ నొక్కారంటే FL, FR, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్, సబ్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, ఇట్లా మొత్తము మీకు కంట్రోలింగ్ అయితే ఉంటుంది రిమోట్లో. నేను ఇప్పుడు ఆప్టికల్ కనెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ LG టీవీ ద్వారా ఆప్టికల్ కనెక్ట్ చేస్తున్నాను. డాల్బీ ట్రాక్ అయితే ప్లే చేస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ PCM అని ఉంది కదా, నేను ప్లే చేయగానే మీరేంట్రా అంటే ఇక్కడ మీకు టీవీలో వచ్చి ఆప్టికల్ డిజిటల్ అవుట్ ఉంటుంది కదా, సెట్టింగ్స్లో ఆడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి డిజిటల్ అవుట్లో ఆటో సెలెక్ట్ చేసుకోవాలి. PCM అని ఉంటుంది. ఆటో సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు ఏం ప్లే చేస్తున్నారంటే ఇప్పుడు దాంట్లో ఏ ట్రాక్ ఉంటే ఆ ట్రాక్ అనేది దీంట్లోకి వచ్చేస్తుంది. ఆటో అని పెట్టారు. PCM అని పెట్టారు అనుకోండి, మీరు ఏ ట్రాక్ అయినా ప్లే చేసుకోండి, DTS ట్రాక్, డాల్బీ ట్రాక్ ఏదైనా ప్లే చేయండి, PCM అనే పడుతుంది. సో మీరు ఆటో సెలెక్ట్ చేసుకోండి. నేను డాల్బీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. Powerful moving audio that transcends from channels.
వినపడుతుంది ఇక్కడ ఉంది కదా డాల్బీ అని. to moving around you with డాల్బీ pinpoint accuracy. ఆన్లో ఉండి సౌండ్ కూడా వినపడుతుంది కదా. Whether the soundscape sets the mood of a scene, ఇలాగా మీరు ఇక్కడ ఒక్కొక్క స్పీకరు కరెక్ట్గా మీరు సౌండ్ మీరు ఇంట్లో తగ్గట్టుగా సైజ్ తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు of అన్ని. nature's fury. నేను డాల్బీ ట్రాక్ అయితే ప్లే చేశాను. డాల్బీ అట్మాస్ ట్రాక్ అది 5.1లో ప్లే చేశాను. అది ట్రాక్ దొరుకుతుంది ఇప్పుడు ఆన్లైన్లో. ఇక్కడ డిటిఎస్ ట్రాక్ ఒకటి ఉంది. డిటిఎస్ ట్రాక్ కూడా చూడండి. మళ్ళీ పీసీఎం ప్లే చేయకపోతే మళ్ళీ మీకు పీసీఎంలోకి పడిపోద్ది. నేను డిటిఎస్ ట్రాక్ ప్లే చేస్తాను, ఆటోమేటిక్గా మీకు డిటిఎస్ ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది చూడండి. డిటిఎస్ సౌండ్ అయితే హెవీగా వస్తుంది. ఊపర్ చూడండి ఎక్స్ప్రెషన్. హెవీగా ఉంటుంది మొత్తం. మీకు కంపెనీ వాళ్ళు కూడా ఎవ్వరు ఇవ్వరు ఇంత హెవీలో. బెస్ట్ ప్రైస్ ఇది. మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇంకేదైనా ఉంటే మీకు నాకు కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్గా కాల్ చేయండి. స్క్రోలింగ్లో ఉన్న నెంబర్కి కాల్ చేశారంటే సరిపోతుంది. ఇంకా పూర్తిగా మీకు రిమోట్ ఇక్కడ రిమోట్ ఆప్షన్స్ అయితే నేను చూపిస్తాను. ఇక్కడ ఆఫ్ ఆన్, ఆప్టికల్లో కానీ లేకపోతే ఇంకా వేరే ఏ ఆప్షన్స్ పెట్టుకున్నా కానీ పీసీఎం అని ఉంటే మాత్రం మీకు ఇక్కడ P1లో ఈ అని ఉంటుంది. స్టార్టింగ్లో ఇక్కడ ఈ అని ఉంటుంది, కానీ మీరు P2 సెలెక్ట్ చేసుకోవాలి. P2 అంటే ప్రొలాజిక్ 2 అని అర్థం, డాల్బీ ప్రొలాజిక్ 2 అని అర్థం. పీ కూడా ఉంది, ప్రొలాజిక్ P అనేసి. అదేంట్రా అంటే మీకు సరౌండ్స్ మోనో వస్తుంది, అంటే లెఫ్ట్ రైట్ ఉండదు సరౌండ్లో. అదే కానీ P2 పెట్టారంటే ప్రొలాజిక్ 2. ప్రొలాజిక్ 2 పెట్టుకుంటే స్టీరియో వస్తుంది, లెఫ్ట్ రైట్ వస్తుంది మీకు సరౌండ్లో. ఇక్కడ ఉన్న అన్ని ఫార్మాట్ వర్క్ అవుతుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ అంటే 7.1 ట్రాక్ డైరెక్ట్గా ప్లే చేశారంటే మీరు త్రూ దేని నుంచి ఇది బ్లూరే డ్యూల్ ప్లేయర్ నుంచి ప్లే చేశారంటే డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ డిటిఎస్ ట్రాక్ మీకు నార్మల్గా టీవీలో సపోర్ట్ చేస్తుంది. టీవీ నుంచి ట్రాక్ మీకు దీన్ని పెన్ డ్రైవ్ ద్వారా ప్లే చేస్తే. తర్వాత డాల్బీ ప్రొలాజిక్ 2 మీకు ఆల్రెడీ దీంట్లో ఉంది కదా, ప్రొలాజిక్ 2 అని. అదే డాల్బీ ప్రొలాజిక్ 2 సపోర్టింగ్. అండ్ నెక్స్ట్ డాల్బీ డిజిటల్ ప్లస్కి ఉండదు. డాల్బీ డిజిటల్ వరకు అయితే
మీకు ఆల్రెడీ ఇక్కడ మనం ఇంతకుముందు చూపించాం కదా డాల్బీ అనేసి, అది డాల్బీ పడిందంటే డాల్బీ డిజిటల్ ప్లే అవుతున్నట్టు అర్థము. డాల్బీ డిజిటల్ ప్లస్ అయినా కానీ మీకు ఇక్కడ 7.1 డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది. మీరు 5.1లో పెట్టినా కానీ 7.1లో పడిపోతుంది ఆటోమేటిక్గా ప్లే చేయగానే, అలా ఉంటుంది. ఆ ట్రాక్ ఏంటంటే ఓన్లీ బ్లూరే ప్లేయర్ పెడితేనే కనెక్షన్ వర్క్ అవుతుంది. మిగతా టీవీ నుంచి అంత ఫార్మాట్స్ అనేది సపోర్ట్ చేయవు టీవీలో. డాల్బీ ట్రూ హెచ్డి అనేది 7.1 వస్తుంది. అది ఓన్లీ బ్లూరేలో అయితే ప్లే అవుతుంది. మీకు ఈ 7.1 సిడీస్ దొరుకుతుంది బ్లూరే డిస్క్లో. మిషన్ ఇంపాసిబుల్, ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక లాస్ట్ 5 ఇయర్స్గా వచ్చే అన్ని దానికి ఉంటుంది 7.1 డాల్బీ ట్రూ హెచ్డి. అది కానీ ప్లే చేశారంటే దాంట్లో డిస్క్ ప్లే చేసి పెట్టారంటే ఆప్టికల్ కనెక్షన్ చేస్తే 7.1 డైరెక్ట్గా ప్యూర్ ఒరిజినల్ 7.1 వస్తుంది. ఇదేంట్రా అంటే ఇప్పుడు నేను 5.1 ట్రాక్ ప్లే చేసినా కానీ 5.1 ట్రాక్ డాల్బీలో ప్లే చేస్తాను, 5.1 లోపలికి వస్తుంది. ఇక్కడ ఏంట్రా అంటే నేను ప్రొలాజిక్ కానీ లేదంటే ఇక్కడ 7.1 ఇక్కడ సెలక్షన్ వస్తుంది. 5.1 ట్రాక్ ప్లే చేసి 7.1 పెట్టుకున్నానంటే మీకు 5.1 కరెక్ట్గా ఉండేది ఎట్లా ఉండేది అట్లా వచ్చేస్తుంది మొత్తము అన్ని స్పీకర్లకి, 5 స్పీకర్లకి. మిగతా 2 బ్యాక్ రియర్ వస్తుంది కదా, రియర్ సరౌండ్, దాంట్లోకి అంటే ప్రొలాజిక్లో వస్తుంది. అంటే సరౌండ్లు అంటే నార్మల్ సరౌండ్ రియర్ సరౌండ్కి కొంచెం డిఫరెన్స్ తెప్పించేలాగా కంపెనీ వాళ్ళు అయితే డిజైన్ చేశారు దాన్ని. ఇది ఫ్రెండ్స్. ఇంకా హెచ్డిఎంఐ బోర్డ్స్ అయితే ఫ్యూచర్లో వస్తుంది ఇంకా, కానీ ముందుగా ప్రోగ్రామ్ అయితే చేసేస్తున్నారు కంపెనీ వాళ్ళు, కాబట్టి ఖచ్చితంగా త్వరలో అయితే వదులుతారు. దాని అయితే కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది అంతే, దాని మించి ఇంకేం ఉండదు. అప్రాక్స్ ఒక 3,000 to 5,000 ఎక్స్ట్రా పడవచ్చు హెచ్డిఎంఐతో అయితే. ఇంకా ఈక్వలైజరు దీంట్లో క్లబ్, హాల్, ఇట్లా పార్టీ చాలా ఉన్నాయి. పాప్, రాక్, మీరేంటారు నార్మల్ పెట్టుకోండి లేదా క్లాక్ 5 అని ఉంది కదా, CL5 అని, అది పెట్టుకున్నారంటే కొంచెం ఆడియో క్లియరెన్స్ అనేది బాగుంటుంది. నార్మల్ అంటే కొంచెం హెవీగా ఏదో ఓవర్గా వచ్చేసినట్టు ఉంటుంది ఆడియో అనేది. CL5 అని ఉంటుంది, అది కంపెనీ వాళ్ళు డిఫాల్ట్గా పెట్టే ఉంటారు కాబట్టి మనం మార్చే పని ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ యూజర్ బటన్ ఏంట్రా అంటే ఇప్పుడు ఉంది కదా యూజర్ బటన్ అని, ఈ యూజర్ బటన్ వచ్చి మీరు ఎప్పుడైనా ఫస్ట్ యాంప్ తెచ్చుకున్నప్పుడు మొత్తం సెట్ చేసుకుంటారు కదా ఎక్కడెక్కడ స్పీకర్ సౌండ్స్. ఇప్పుడు ఇది 12లో పెట్టారు, ఇది 25లో పెట్టారు, ఇది 20లో పెట్టారు, అలా సెట్ చేసుకుంటారు కదా స్పీకర్ సౌండ్స్. మళ్ళీ మారకుండా ఉండాలి. ఇప్పుడు ఆప్టికల్లో పెట్టేసి ఉంటారు, మీరు మళ్ళీ యాంప్ ఆన్ చేసి మళ్ళీ ఆన్ చేసరికి మళ్ళీ వేరే మారిపోయింది. అలా మారకుండా ఉండాలంటే మొత్తం మీరు సెట్ చేసుకొని ఫస్ట్ రీసెట్ చేసుకోవాలి బటన్. యాంప్ ఆన్ చేయగానే మీరు ఏదైనా సెట్ చేసుకోవాలంటే రీసెట్ చేసేసి తర్వాత మీకు ఎట్లా కావాలంటే మొత్తం సెట్టింగ్ చేసుకొని లాస్ట్లో ఈ యూజర్ బటన్ నొక్కారంటే సేవ్ చేసుకుంటుంది. అది సేవ్ చేసుకుంటుంది, మీ సెట్టింగ్స్ అన్నీ సేవ్ చేసుకుంటుంది. మీరు ఎన్నిసార్లు యాంప్ ఆన్ చేసా కానీ మీరు పెట్టిన సెట్టింగ్స్ అట్లనే అక్కడే మీరు ఆప్టికల్లో పెడితే ఆప్టికల్లోనే ఆన్ అయిపోతుంది. యాంప్ ఆన్ చేసి వెంటనే ఆప్టికల్లోకి వెళ్ళిపోతుంది. అది ఈ యూజర్ సెట్టింగ్స్. ఇదంటే రెజ్యూమ్ అనమాట, రెజ్యూమ్ అంటారు కదా, ఈ రెజ్యూమ్ అనమాట ఇది. దీంట్లో ఇంకా టెస్టింగ్ ఎక్కడికి పోవాలంటే ఎఫెక్ట్స్ అని ఉంది కదా, డిఫాల్ట్, ఈక్వలైజర్ అవన్నీ మనకు అవసరం లేదు, కరెక్ట్గా ఉండవు సెట్టింగ్స్ అవి, ఈక్వలైజర్స్ అవన్నీ. సో డిఫాల్ట్, ఈక్వలైజర్, బ్రైట్నెస్ కూడా మీకు ఇంకో విషయం, మీకు నైట్లో కొంచెం ఇదే హెవీగా అనిపిస్తూ ఉందంటే తగ్గించుకోవచ్చు బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా టెస్టింగ్ పోతే లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ మీకు చెప్పాం కదా, ఇవంతా ఆప్షన్స్. ఇంక మీకు ఒకవేళ మీకు ఈ రిమోట్ మార్కెట్లో దొరకవచ్చు మ్యాక్సిమము. స్టాండ్ బై బటన్స్, ఇక్కడ మీకు బటన్లు కూడా ఇక్కడే ఇచ్చింటారు. ఇవి 2.1, 5.1, 7.1 ఇక్కడ స్ప్రింట్ లేదు కానీ 7.1 కూడా వర్క్ అవుతుంది. ఈ నాబుల్ కూడా కలర్ ఉన్నాయి దీంట్లో. వైట్ అంటే సిల్వర్ ఉంది, బ్లాక్ ఉంది. బ్లాక్ మీకు షైనీ లుక్ ఉంటుంది, కొంచెం మెటల్ నాబ్, ఇది షైనీ లుక్ ఉంటుంది, బాగుంటుంది. ఇలాగా
మీకు టవర్ బాక్సులు మొత్తం అన్ని బాక్సులకి ఫ్రంట్ ఫ్రేమ్ అయితే వస్తుంది. నెట్ ఫ్రేమ్ ఇది. నెట్ ఫ్రేమ్ ఉంది కదా, ఇట్లా నెట్ ఫ్రేమ్ వస్తుంది మొత్తం అన్నిటికీ. ఇది సైడ్ చూపించాం కదా సెంటర్ సరౌండ్ బాక్సులకి అన్నిటికీ. మొత్తం సబ్ ఊఫర్ కవర్ అయిపోతుంది. స్పీకర్స్, ఫ్రంట్ స్పీకర్స్, టవర్లు, సెంటర్ బాక్స్ మొత్తం అన్ని ఫ్రంట్ క్లాత్ అయితే కవర్ అయిపోతుంది. ఇది నీట్గా ఉంటుంది. అలా వద్దనుకోకపోతే మొత్తం తీసేయచ్చు. ఇంకా యాంప్ బ్యాక్ సైడ్స్కి వచ్చే ర్యాంప్ బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇది యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇది మీకు కంప్యూటర్ సాకెట్ వస్తుంది కదా, CPU ప్లగ్, ఆ మోడల్ ఇది. 3 పిన్ ప్లగ్ ఇది. ఫ్యూజ్ సాకెట్ హోల్డర్ ఇది. 10 amp 15 amp వేసుకోవచ్చు. ఫ్యాన్ గ్రిల్స్ ఇవన్నీ 2 అవుట్ఫ్లో ఫ్యాన్స్. ఇక్కడ సైడ్ ఉంటుంది, ఇన్ఫ్లో ఉంటుంది. 2 ఇన్ఫ్లో, ఒకటి ఇన్ఫ్లో 2 అవుట్ఫ్లో ఉంటుంది. మీకు నియర్లీ 2-3 మూవీస్ దాకా కంటిన్యూస్గా రన్ చేసుకోవచ్చు హ్యాపీగా. మొత్తం బనానా సాకెట్స్ పెట్టాను. ఫ్రంట్, సరౌండ్, రియర్ సరౌండ్, సెంటరు, సబ్ ఊఫర్. రెడ్ బ్లాక్ ఇక్కడ వరుసగా ఉంటాయి అన్నీ. ఇంక ఇది ఇన్పుట్ సెక్షన్. కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, 5.1 ఇన్పుట్ సెక్షన్. ఇది 7.1 ఇన్ ఉండదు మీకు. RC ఇన్పుట్లో 5.1 వరకే మాత్రమే ఉంటుంది. ఇంకా ఆక్స్ ఇది 1, ఇది ఆక్స్ 1 లెఫ్ట్ రైట్, ఆక్స్ 2 లెఫ్ట్ రైట్. ఇది మీరు ఇదేంటారంటే జాక్స్. ఇవి బనానా సాకెట్స్లో మేల్ జాక్స్. ఇవి ఇక్కడ ఏంటంటే మీకు ఇట్లా స్క్రూ టైప్ వస్తుంది, వైర్ పెట్టుకోవచ్చు. లేదు మాకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఇట్లా ఫీమేల్ సాకెట్ వస్తుంది. ఇది మేల్ సాకెట్. ఇది ఈ మేల్ సాకెట్స్ మీకు ఇట్లా పెట్టి బనానా సాకెట్స్ ఇవి టైపు పెట్టి పుష్ చేసారంటే వండిపోతుంది. బాగా స్టిఫ్గా వండిపోతుంది, ప్రాబ్లమే లేదు. ఇంకా నేను ఇంకో విషయం, ఇది నేను ఇచ్చిన సబ్బు కాకుండా ఇంకా ఎక్స్ట్రా సబ్బు కనెక్ట్ చేసుకోవాలి అనే వాళ్ళకి సబ్బు ప్రీ అవుట్ అయితే ఇస్తున్నాను. ఇది 1-2 ఇవేంట్రా అంటే మీకు యాక్టివ్ సబ్ ఊఫర్స్ మీ దగ్గర ఇంట్లో యాక్టివ్ సబ్ ఊఫర్స్ ఏమన్నా కంపెనీ ఉంటే దానికి కూడా కనెక్ట్ చేసుకునే విధంగా నేనైతే ఇచ్చాను ఇక్కడ. ఇంకా యాంప్ ఇన్సైడ్ వ్యూకి అయితే చూపిస్తాను. ఇది యాంప్లిఫైర్ ఇన్సైడ్ వ్యూ. ఇది డాల్బీ DTS 7.1 ప్రాసెసర్. ఇది మొత్తం మెయిన్ ప్రాసెసర్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఈ ప్రాసెసరే. రిమోట్ ఫంక్షన్స్ అన్నీ ఈ ప్రాసెసర్ ఏంటంటే ఆప్టికల్ అన్నీ మొత్తం రిసీవ్ చేసుకొని డిజిటల్ కన్వర్టింగ్ మొత్తం డివైడ్ చేసి దేనికి డివైడ్ చేసి పంపిస్తుంది. ఇది 6 ఫెట్ మోనో. ఇది 600 వాట్ RMS ఉన్నదే బోర్డు. అండ్ స్టీరియోకి వచ్చి SDK టైపు మొత్తం బోర్డ్స్ ఉంటాయి. ఇది పర్ ఛానల్ 200 వాట్ ఉంటుంది. ఇలా వరుసగా నేను ఇది 6 ఛానల్, ఇది 6 ఛానల్, ఇది ఒక సెంటర్ ఛానల్కి, తర్వాత ఇది సబ్ ఊఫర్కి 6 ఫెట్. మిగతా ఛానల్ కానీ మిగతా ఛానల్ నార్మల్ శాటిలైట్ ఛానల్ కంటే 2 ఫెట్, సబ్ ఊఫర్కి మాత్రం 6 ఫెట్ వస్తుంది. ఇది ఓన్లీ ఒక ట్రాన్స్ఫార్మర్ మాత్రం 6 ఫెట్కి, ఒక ట్రాన్స్ఫార్మరు మీకు మొత్తం ఛానల్స్కి అన్నింటికి శాటిలైట్ ఛానల్స్కి వెళ్ళిపోతాయి. 10,000 మైక్రోఫారడ్ కెపాసిటర్స్. ఇవి 63 వోల్ట్వి ఒరిజినల్ సాన్వా అండ్ బ్రాండెడ్ కొరియన్ది బ్రిడ్జ్ రెక్టిఫైర్స్. ఇవి మెటల్ డయోడ్ అంటారు. ఇవి మీకు లైట్స్ కూడా చేంజెస్ మీకు ఎలా కావాలంటే కస్టమర్ నేను పెట్టిస్తాను. నార్మల్గా బ్లూ అయితే కొంచెము లుక్ ఉంటుంది. వేరే ఏదన్నా కానీ పింక్ ఉంది, వైలెట్ ఇలా వస్తాయి. యాంప్ ఆన్లో ఉంది. ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చి ఓన్లీ ఫ్యాన్స్కి మాత్రమే. ఈ ట్రాన్స్ఫార్మర్స్ కూలింగ్ ఫ్యాన్స్కి. ఇది ఏంట్రా అంటే మీకు ఈ
మీకు నోట్ పాయింట్ ఏంటంటే ఈ టెక్నీషియన్స్కి, ఈ ట్రాన్స్ఫార్మర్స్లో నుంచి మీకు ఫ్యాన్కి కనెక్షన్ ఇచ్చామంటే ఇది వైండింగ్, ఇది వచ్చి వైండింగ్ ఉంటుంది లోపల, ఇది నీకు ఇండక్షన్ వైండింగ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇది ఇండక్షన్ వైండింగే కదా మొత్తము, మ్యూచువల్ ఇండక్షన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇండక్షన్ ఉంటుంది కాబట్టి రెండు ఇండక్షన్ వల్ల ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మర్ ఓవర్ హీట్ ఎక్కిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే కాయిల్ కాలిపోతుంది. ఈ అవుటర్ కూడా ఇవన్నీ కొన్ని షార్ట్ అయిపోతాయి మొత్తం కాయిల్స్, ఈ మొత్తము ఈ 30-30 ఏదన్నా ఉంది మొత్తము ఆ వైండింగ్ అంతా షార్ట్ అయిపోతుంది. యాంప్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఏదైనా జరిగిందంటే మీకు మెయిన్ ప్రాసెసర్ ఎగిరిపోతుంది వెంటనే. కాబట్టి ఇలాంటివి ఏం జరగకుండా కూలింగ్ ఫ్యాన్స్ వరకు ఒక 12-12 1 యాంపరు, ఒక 1.5 యాంపరు అట్లాంటివి తీసుకొని సపరేట్ ట్రాన్స్ఫార్మర్ చిన్నది వేసేస్తే దాని వరకు సరిపోతుంది. అది ఒకవేళ హీట్ ఏదైనా కాలిపోయినా కానీ అది ఒక్కటే పోతుంది. మీది ఇవంతా మీకు ఇలాంటివి హెవీ ఉండేటివి మాత్రం ఏం డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉండి ఈ యాంప్ మొత్తం ఫుల్ ప్యాకేజ్ దీంట్లో 5.1 ఉంది, 7.1 ఉంది, ఇంకా 8 ఇంచ్ టవర్స్ 8 ఇంచెస్ ఉంది. ఇది వచ్చి 6 ఇంచెస్లోనే ఇది. ఇంకా 8 ఇంచెస్ ఇప్పుడు సరౌండ్కి ఇచ్చాను, అది 8 ఇంచెస్, సింగిల్ 8 ఇంచ్, డబల్ 8 ఇంచెస్. హైట్ టవర్ హైట్ వచ్చి 2.5, 3.5, 4.5 అట్లా హైట్ మీకు కస్టమైజ్, మీకు ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో చేయిస్తాను. ప్రైస్ వేరియంట్ ఉంటుందంటే మీకు ఇంకా బాగా చిన్నగా కావాలి, మాకు 7.1లో చిన్నగా ఉండాలంటే 4 ఇంచెస్ ఉన్నాయి, 6 ఇంచెస్ ఉన్నాయి, అన్నీ 6 ఇంచెసే ఉన్నాయి. ఇలా మోడల్ ప్రైస్ బట్టి ఒక్కొక్క సైజ్ అనేది ఉంటుంది. వాటేజ్ కూడా బేసు మీకు ఇంత హెవీ ఉన్నాయి కాబట్టి ఇంత హెవీగా ఉంటుంది. కొంచెం ప్రైస్ తగ్గేదట్లయితే హెవీ కూడా తగ్గుతుంది, కానీ వాటేజ్ మాత్రం ఒక మినిమం 50 వాట్ అబోవ్ ఉంటుంది పర్ ఛానల్. కాబట్టి హెవీ కొంచెం పర్లేదు, బాగా వస్తుంది. 6 ఇంచెస్కి బాగా సూట్ అవుతుంది. ఇవి డబల్ 6 ఇంచెస్ 200 వాట్ వరకు మ్యాక్సిమం తట్టుకోగలదు. 60 వాట్ ఒక్కొక్కటి వచ్చి ఒక స్పీకర్ వచ్చి 60 వాట్ అవి. థియేటర్ వచ్చి 100 వాట్ థియేటర్. ఇది థియేటర్ చూపించాం కదా ఇంతకుముందు బాక్స్. ఇంకా నా నెంబరు స్క్రోలింగ్లో ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇలాంటి యాంప్లిఫైర్స్ మనకి ఇంకా ఎన్నో అప్డేట్స్ కావాలని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను కానీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవటం లేదు. కాబట్టి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రాదు. మీకు నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.